హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. కంకులతోనైతే ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ ఏంటంటే ఇందులో మెయిన్ స్పెషల్, ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసినామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఏ టైం అయినా కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్గా. యాక్చువల్గా ఈ వ్లాగ్తో పాటు నేను ఈరోజు మీతోని ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏంటంటే మెయిన్ అందరికీ తెలిసిందే కేరళలో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని. రియల్గా అండి, మేబీ మాకెందుకు చెప్తుందని అనుకోకుండా మేబీ నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరూ ప్రేయర్ ఫర్ వాయనాడ్ అండి. సీరియస్గా ఇక్కడ వర్షాలు, వాయనాడ్ అనే లొకేషన్లో నిజంగా అదొక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. కానీ వర్షానికి అసలు ఘోరంగా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది సిచ్యువేషన్. అసలు డైలీ అక్కడ చాలామంది రిస్క్లోనే ఉన్నారు. మేబీ మన ప్రేయర్ వల్ల ఏమన్నా హోప్ అవుతుంది అని చెప్పే ఆ ఉద్దేశంలోనే నేను ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నిజంగా వాయనాడ్లో ఉన్న సిచ్యువేషన్ లాగా చాలా ఏరియాలలో ఉంది. విపరీతంగా అంటే చాలా భయంకరమైన పెద్ద పెద్ద వర్షాలు అయితే పడుతున్నాయి. చాలా ఏరియాలు వాటర్లో పూర్తిగా ఫుల్ వాటర్లోనే ఉన్నాయి. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వీలు లేకుండా. మేబీ మన ప్రేయర్ వల్ల ఏమైనా హోప్, మేబీ దేవుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నా. అందుకోసమే ఈరోజైతే మీతో ఈ మ్యాటర్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటాను. మేబీ ఐ హోప్ మనం అందరం ప్రే చేయడం వల్ల దేవుడికి ఏదో ఒక దారి చూపిస్తాడని. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. యాక్చువల్గా ఇలా షేర్ చేసుకున్నందుకు తప్పుగా అయితే ఎవరేమనుకోకండి ప్లీజ్. సిచ్యువేషన్ అయితే అట్లా ఉంది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఐ హోప్. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.